మరోసారి మనం అమెరికా తీసుకుంటున్నటువంటి వీసా రద్దు అలాగే విచిత్రమైనటువంటి నిర్ణయాల గురించి మనం మాట్లాడుకోబోతున్నాం. ఇది నిజంగా విచిత్రంగానే ఉంది. ఎందువల్ల అంటే ఏ ప్రభుత్వం కానీ ఇన్ని రకాలైన ఆంక్షలు అలాగే కఠినమైనటువంటి విధానాల్ని తమ దేశంలోకి ఎవరైతే ఇమిగ్రేట్ కావాలనుకుంటున్నారో వారి పట్ల ఇటువంటి చర్యలు ఎప్పుడూ కూడా ఏ దేశం ప్రపంచంలోనే తీసుకోలేదు. కానీ అగ్రరాజ్యంగా ఉన్నటువంటి అమెరికా మాత్రం ఈరోజు ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ యొక్క ఆధ్వర్యంలో చాలా అసలు మనం ఊహించినటువంటి ఒక పన్నాగాలు, స్ట్రాటజీస్, అలాగే ఎలాగైనా సరే ఇమిగ్రేషన్ను కట్టడి చేయాలి, ఇమిగ్రేషన్ అనేటువంటి పదమే వాళ్ళకి నచ్చనటువంటి ఒక నేపథ్యం కూడా మనం చూస్తున్నాం. మరి ఈ నేపథ్యంలో ప్రస్తుతం చేపట్టినటువంటి చర్యలేంటి, అలాగే ఇప్పుడు ఈ వీసా రద్దు ఏదైతే అంటున్నారో క్యాన్సలేషన్ కానివ్వండి, వీసా పాజ్ ఏదైతే ఉందో వాటి గురించి, అలాగే జనరల్గా ట్రంప్ ఇటువంటి వైఖరికి రావటానికి గల కారణాలేంటి, అసలు దీనివల్ల అమెరికా ఏం సాధించబోతోంది, అలాగే అమెరికా దేన్ని విస్మరిస్తోంది, అది కూడా మనం ఈ కార్యక్రమంలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ముందుగా మనం ఇమిగ్రేషన్ గురించి ఒకసారి మాట్లాడుకుంటే, జనరలీ అమెరికా అంటేనే ఒక ఫీలింగ్ ఏంటి అంటే అదొక డ్రీమ్ ల్యాండ్, డిస్టెంట్ ల్యాండ్, వెరీ కంఫర్టబుల్ ల్యాండ్, సొఫిస్టికేటెడ్ లైఫ్తో పాటు అక్కడ ఒక మనకు కావలసినటువంటి అన్ని రకాలైన హంగులతో ఒక అద్భుతమైన జీవితం ఉంటుందని చాలామంది అనుకుంటారు. అలాగే ఇట్స్ ఎ ప్లాట్ఫామ్ ఫర్ స్టెమ్ ఏరియాస్, ఇప్పుడు సైన్స్, టెక్నాలజీ, అలాగే ఇంజనీరింగ్ అండ్ మ్యాథమెటిక్స్ కానివ్వండి, ఈవెన్ నాన్ స్టెమ్ ఏరియాస్ లైక్ హ్యుమానిటీస్ కానివ్వండి, అలాగే మనం తీసుకుంటే లా అండ్ అడ్మినిస్ట్రేషన్ అండ్ మేనేజ్మెంట్, వీటన్నిటికి కూడా ఒక అద్భుతమైన డొమైన్గా, ఒక ప్లాట్ఫామ్గా మనం అమెరికాను చూస్తాం. కాబట్టి నాట్ ఓన్లీ ఫ్రమ్ భారత్, ప్రపంచ దేశాలంటూ చాలా దేశాల్లో ఉన్నవాళ్ళు అమెరికాకు వెళ్ళాలని, అక్కడ స్థిరపడాలని కోరుకుంటూ ఉంటారు. మరి ఈ నేపథ్యంలో ట్రంప్ రెండోసారి ఎప్పుడైతే పదవిని చేపట్టారో ఆ చేపట్టే విధానంలోనే ఒక కీలకమైన మార్పు చేశారు. అదేంటి అంటే అమెరికా ఫర్ అమెరికన్స్ అనే ఒక నినాదం, అంటే అమెరికా ఫస్ట్ అనేటువంటి ఒక భావనతో తన యొక్క ప్రచారాన్ని, తన యొక్క క్యాంపెయిన్ను ముందుకు తీసుకెళ్లారు. దాని ఉద్దేశం వినటానికి చాలా చక్కగా ఉన్నట్టు అనిపించవచ్చు, కానీ వెనక ఉన్నటువంటి ప్రణాళిక చూస్తే మాత్రం చాలా అది ఒక కుట్రపూరితమైనటువంటి, అలాగే ఇట్ ఈస్ నాట్ బేస్డ్ ఆన్ లాజికల్ ఆర్ లీగల్ ఫౌండేషన్స్ అని మనం తెలుసుకుంటాం. ఎందువల్ల అంటే ట్రంప్ తీసుకున్నటువంటి చాలా నిర్ణయాల్ని అమెరికా ఫెడరల్ కోర్ట్స్, ఈవెన్ సుప్రీం కోర్ట్ ఆఫ్ అమెరికానే చాలా మటుకు రిజెక్ట్ చేసింది. మరి నేపథ్యంలో అసలు బర్త్ రైట్కి సంబంధించి, అలాగే ఇమిగ్రేషన్కి సంబంధించి, అలాగే H1B వీసాపై ట్రంప్ గవర్నమెంట్ వేసినటువంటి $1,00,000 పాలసీ గురించి, అలాగే మనం ఓపీటీ ఏదైతే ఉందో విద్యార్థులకు చాలా ఒక ఫౌండేషన్గా, బ్రిడ్జ్గా ఉన్న ఓపీటీ గురించి ట్రంప్ ప్రభుత్వం తీసుకున్నటువంటి ఆ కఠినమైన నిర్ణయాల గురించి చాలా మటుకు మనం చూస్తున్నాం. వాటన్నిటిని కూడా నిషేధిస్తూ వచ్చింది అక్కడ ప్రభుత్వం, అక్కడ ఉన్నటువంటి ఫెడరల్ కోర్ట్స్. అయినా కూడా ట్రంప్ తనదైనటువంటి ఒక బాణిలో ముందుకు వెళ్తూ ఉన్నారు. ఇప్పటికి కూడా మనం చూస్తూ ఉన్నాం చాలా చేంజెస్. ఇప్పుడు అసలు గ్రీన్ కార్డ్ అనేటువంటిది అమెరికాలో ఆల్మోస్ట్ ఇంపాసిబుల్ అనేటువంటి ఒక స్థితికి తెచ్చేశారు. ఏదైతే ఒక న్యాచురల్ ప్రాసెస్, ఇక్కడి నుంచి ఒక విద్యార్థి చదువుకున్నాక ఇంజనీరింగ్ కానీ 4 year అంటే 12+4 16 years అయిన తర్వాత F1 వీసా కానీ J1 వీసాతో కానీ అమెరికాలో అడుగుపెట్టి అక్కడ వాళ్ళు మాస్టర్స్ కంప్లీట్ చేసుకొని ఓపీటీ టైంలో వాళ్ళు అక్కడ రియల్ టైం ఒక ఎక్స్పీరియన్స్ అనేది వాళ్ళు గెయిన్ చేసుకొని ఇండస్ట్రీలోకి అడుగు పెడతారు. మరి ఆ నేపథ్యంలో H1B వీసా వాళ్ళు సెక్యూర్ చేసుకుంటారు. ఆ స్పాన్సర్షిప్తో అక్కడ అమెరికాలో ఉంటూ మెల్లగా న్యాచురలైజేషన్ ప్రాసెస్ అనేది స్టార్ట్ చేసి గ్రీన్ కార్డ్, పర్మనెంట్ రెసిడెన్సీ కోసం వాళ్ళంతా కూడా ప్రయత్నం చేయటం, అండ్ ఈవెన్చువలీ మోస్ట్ ఆఫ్ దెమ్ గాట్ ఇట్. అర్లియర్ గవర్నమెంట్స్లో మనం చూసాం చాలామంది ఇదొక సునాయాసంగా ఒక టైం బౌండ్ ప్రాసెస్గానే మనం భావించాం. కానీ ఇప్పుడు ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ ప్రతి చోట, అంటే అసలు మనం వీసాకు అప్లై చేయాలంటే అక్కడ హర్డిల్ మొదలు పెడితే ఇక ప్రాసెస్లో, అలాగే ప్రాసెసింగ్ ఫీజులో, ప్రాసెసింగ్ ఆ మోడ్ అంటే ఆ విధానం ఇంతవరకు మాన్యువల్గా ఉన్నది ఇప్పుడు కంప్లీట్గా ఏఐ బేస్డ్ ఆటోమేషన్గా చేసేసారు, ఆన్లైన్ ప్రాసెస్లో పెట్టేశారు. దానివల్ల ఏంటి అంటే అసలు ఏ అప్లికేషన్ యాక్సెప్ట్ అవుతుందో, ఏది రిజెక్ట్ అవుతుందో ఎవరికీ తెలియదు. అక్కడ ఉన్న ప్రోగ్రామ్ను బట్టి అది యాక్సెప్టెన్సీ, రిజెక్టెన్సీ అనేటువంటిది అది చేస్తూ ఉంటుంది. కాబట్టి అసలు అంత స్టాటిస్టికల్గా పెట్టేశారు. దీంట్లో సంఖ్య ఏదైతే మామూలుగా మన భారతదేశం
విద్యార్థుల గురించి మనం చూసినట్టయితే స్టూడెంట్ వీసాస్ గణనీయంగా తగ్గించారండి. ఈసారి మనం చూసాం దే ఆర్ డౌన్ బై 29% అని అంటున్నారు. అంటే ఇట్స్ ఏ హ్యూజ్ థింగ్. మరి అండ్ సమ్ పీపుల్ ఆర్ సేయింగ్ ఇట్ ఈస్ గోయింగ్ ఈవెన్ అప్ టు 40-45%. అంటే ఆల్మోస్ట్ 50% ఆఫ్ అవర్ స్టూడెంట్స్ ఆర్ డినైడ్. మరి ఇటువంటి ఒక నిర్ణయాన్ని అమెరికా తీసుకుంటూ కఠినమైన చర్యలు, అంటే విద్యార్థులు ఇక్కడి నుంచి అమెరికాలో విద్యాభ్యాసానికి వెళ్ళటానికే ఒక అవరోధం ఏర్పరుస్తున్నారు. ఆ తర్వాత వాళ్ళకి అక్కడ ఉన్నటువంటి ఇప్పుడు 4 years కాకుండా ఇప్పుడు మామూలుగా ఎలా ఉండేదంటే ఒక అమెరికాలో మాస్టర్స్ చేసినాక అది కంప్లీట్ అయ్యే వరకు అక్కడే ఉండొచ్చు. ఇప్పుడు అలా కాకుండా వాళ్ళకు జస్ట్ ఒక 4 years ఒక క్యాప్ టైం ఇచ్చారు. అంత లోపలనే వాళ్ళు కంప్లీట్ చేసుకోవాలి. ఎక్స్టెండ్ చేసుకోవాలి అంటే మళ్ళీ ఫెడరల్ పర్మిషన్ అనేది తీసుకోవాలి, విచ్ ఇస్ వెరీ డిఫికల్ట్. ఈ మధ్యలో మనకు స్టడీస్కు తర్వాత రియల్ టైం జాబ్కు మధ్యలో ఉన్న బ్రిడ్జ్ ఓపీటీ ఏదైతే ఉందో దాని విషయంలో కూడా కఠినమైన ఆంక్షలు పెట్టారు. ఇక H1B వీసా విషయంలో అయితే మీ అందరికీ తెలుసు $1 lakh అనేది పెట్టారు ప్రాసెసింగ్ ఫీ. అలాగే ఆ నెంబర్ ఆఫ్ వీసాస్ కూడా తగ్గించారు. ఇక ఇవన్నిటితో పోలిస్తే గ్రీన్ కార్డ్ అనేది ఇట్ హెస్ బికమ్ ఇంపాసిబుల్. దాంట్లో అయితే మీరు అప్లై చేసుకోవాలంటే ఫస్ట్ యూ హ్యావ్ టు గో బ్యాక్ టు యువర్ నేటివ్ ప్లేస్ అండ్ యూ హ్యావ్ టు అప్లై ఫ్రమ్ దట్ కాన్సులేట్ అని కూడా ఒక రూల్ పెట్టారు. అంటే ఎలా అయినా సరే భారత్ కానీ మిగతా దేశాల నుంచి తమ దేశానికి ఇమిగ్రేట్ కావాల్సినటువంటి వాళ్లను అక్కడికక్కడే ఆపేసే ప్రయత్నం అమెరికా చేస్తోంది. దీంట్లో 2 కోణాలు. ఒకటి అమెరికా ఫర్ అమెరికన్స్ అనటంలో ఉన్న నేపథ్యం ఏంటంటే ట్రంప్ గవర్నమెంట్ ఒకటి గుర్తించింది, భారతీయులు కానీ చైనీయులు కానీ మిగతా ఎవరైనా దేశాల్లోంచి వచ్చినటువంటి వాళ్ళతో అమెరికా వాళ్ళు కంపీట్ చేయలేకపోతున్నారు. దే అటర్లీ ఫెయిల్డ్ ఇన్ కంపీటింగ్ విత్ దిస్ బ్రైట్ అండ్ ఇంటెలెక్చువల్ మ్యాన్ పవర్. దానివల్ల ఏమైందంటే అమెరికన్స్ వాళ్ళ జాబ్స్ మాకు పోతున్నాయి అంటున్నారు. ఎంఎన్సీ అంటే ఎలా ఉంటుందంటే అక్కడ కేవలం మెరిట్కి సంబంధించిన అంశాలు మాత్రమే పరిగణలోకి తీసుకుంటారు, కానీ రేస్ కానీ జెండర్ కానీ కాస్ట్ క్రీడ్ అండ్ అదర్ ఫ్యాక్టర్స్ వాళ్ళు తీసుకోరు. ప్యూర్లీ మెరిట్ బేస్డ్గా ఉంటున్నటువంటి నేపథ్యంలో మరి భారతీయులు ఇంత పెద్ద శాతం ఎందుకు అక్కడ వాళ్ళు ఎంట్రీ పొందగలుగుతున్నారో అమెరికన్స్ పొందలేకపోతున్నారు అంటే కేవలం భారతీయులకు ఉన్నటువంటి ఇంటెలెక్చువల్ ఫౌండేషన్, క్రియేటివ్ ఫౌండేషన్, అలాగే వాళ్ళు చేయగలిగినటువంటి హార్డ్ వర్క్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ ట్రస్ట్ వర్దినెస్. భారతీయులు ఇంతమంది అక్కడ అమెరికాలో ఉన్నా కూడా ఏనాడు మన దేశానికి కానీ వాళ్ళు ఉంటున్న ఆ దేశానికి కానీ ఎప్పుడు కూడా ఒక ముప్పుగా పరిగణించబడలేదండి. భారతీయులు అంటే ఒక సేఫ్ గ్రూప్, సేఫ్ కమ్యూనిటీగానే అక్కడ పిలువబడుతున్నారు. అలాగే కల్చరల్గా వాళ్ళు ఎంతో అడ్వాన్స్డ్గా ఉంటూ మిగతా వాళ్ళందరినీ కలుపుకొని ఒక హార్మోనియస్ వాతావరణం, అంటే ఎక్కడ భారతీయులు ఉన్నారో అక్కడ ఎటువంటి మనకు ఒక వాళ్ళ గురించి ఆందోళన కానివ్వండి, దిగులు కానివ్వండి, వాళ్ళ గురించి మనం భయపడవలసినటువంటి ఆ ప్రభుత్వాలకు అటువంటి ఆస్కారం లేకుండా ఒక హార్మోనియస్ గ్రూప్గా వాళ్ళు అక్కడ మెలుగుతూ ఉన్నారు. ఇక ఇంటెలెక్చువల్ కేపబిలిటీస్ అలాగే వాళ్ళ యొక్క టెక్నాలజికల్ అండ్ మెడికల్ ఎక్స్పర్టైజ్ అయితే అసలు అమేజింగ్. ఇప్పుడు అమెరికాలో ఉన్నటువంటి టాప్ మోస్ట్ డాక్టర్ లైన్లో భారతీయులే అధిక సంఖ్యాకులు ఉండటం అనేటువంటిది మన గర్వకారణం. ముఖ్యంగా అక్కడ ఉన్నటువంటి వాళ్ళు కూడా దే ఆర్ ప్రిఫరింగ్ ఇండియన్ డాక్టర్స్ ఓవర్ ది అదర్ గ్రూప్స్. ఎందువల్ల అంటే వీళ్ళలో ఉన్న ఎంపాథీ, వీళ్ళలో ఉన్నటువంటి ఒక రకమైన అఫినిటీ, అలాగే ఒక హ్యూమానిటీ, అలాగే వీళ్ళలో ఉన్నటువంటి 1-to-1 కనెక్ట్ ఏదైతే ఉందో దానికి నిజంగా వాళ్ళందరూ కూడా ఇష్టపడుతున్నారు. మరి ఇలా ఒక మన కమ్యూనిటీని అక్కడ డెవలప్ చేసుకుంటూ భారత్ అనేది ఒక క్రెడిబుల్ ఫోర్స్గా ఎదగడం అనేటువంటిది ట్రంప్ అండ్ కోకు సరిపోవడం లేదు. వాళ్ళు ఎలా అయినా సరే భారత్తో మనం ఢీకొని గెలవలేం కాబట్టి వాళ్ళని అక్కడ నిలువరించే ప్రయత్నం చేస్తామని చూస్తున్నారు. ఈరోజు కూడా మనం వింటున్నాం ట్రంప్ గవర్నమెంట్ మరొక నిర్ణయం కూడా తీసుకునేది. అదేంటి అంటే ఒక కాన్సులర్ ట్రైనింగ్ అనేటువంటి ఒక ఫేక్ డిక్లరేషనే అది. దాని ఒక మనకు చూపిస్తూ ఒక రెఫరెన్స్గా ఒక ప్రాతిపదికగా మనకు చూపిస్తూ కాన్సులేట్ ఈ వీసా ప్రాసెసింగ్ కానివ్వండి, అపాయింట్మెంట్స్ కానివ్వండి, ఇవన్నిటిని కూడా రద్దు చేయటం, నిలవరించటం, వాటిని మళ్ళీ ఫ్యూచర్ డేట్స్కి పోస్ట్పోన్ చేయడం మనం చూస్తూ ఉన్నాం. ఇంత భారీ స్థాయిలో ప్రపంచవ్యాప్తంగా ఇలాంటి నిర్ణయం ఎలా అవుతుందంటే ఎన్నో ఇంటర్వ్యూస్, ఎన్నో బిజినెస్ డీలింగ్స్ కానివ్వండి, ఎన్నో రకాలైనటువంటి వాటికి విఘాతం కలుగుతుంది. ఒక స్కెడ్యూల్ అని మనం మెయింటైన్ చేసుకుంటే స్కెడ్యూల్ బ్రేక్ అవుతుంది. ముఖ్యంగా ఈరోజు మనం చూస్తున్నాం
ఈవెన్ B1 B2 వీసాలపై కూడా ఆంక్షలు ఉన్నాయంటే అది నాకు చాలా ఆశ్చర్యం కలిగిస్తుంది. B1 వీసా ఈజ్ ఎక్స్క్లూజివ్లీ ఫర్ ద పీపుల్ హూ ఆర్ ఎంగేజ్డ్ ఇన్ బిజినెస్ యాక్టివిటీస్. అలాగే B2 ఈజ్ ఫర్ టూరిజం యాక్టివిటీ. మన బంధువులు కానీ మన స్నేహితులను కానీ అలాగే మనకు తెలిసిన వాళ్ళను కలుసుకోవాలి అంటే మనం B2 వీసాపై వెళ్తాం. మరి అటువంటి B1 B2 వీసాలపై కూడా ఇప్పుడు ఆంక్షలు, అలాగే 2016 నుంచి 26 వరకు ఉన్నటువంటి ఈ 10 ఏళ్ల కాలంలో ఏర్పడిన వీటన్నిటిపై కూడా సమీక్ష అనేది చేస్తున్నారు. ఈ సందర్భంగా మనం ఇంకో విషయాన్ని కూడా మనం గుర్తు చేసుకోవాలి. అసలు ఈ ట్రంప్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు ఎలా ఉన్నాయంటే, ఈ ట్రైనింగ్లో కూడా వాళ్లకు ఏరివేతను ఎలా చేయాలి అంటే, ఏదైనా మైన్యూట్ మినిస్క్యూల్ ఏదైనా ఒక డిఫరెన్స్ కనిపించినా, లేదా ఇప్పుడు సెమిటిజంపై, ఇప్పుడు జ్యూస్ గురించి కానీ, లేదా ఇజ్రాయిల్కి యాంటీగా మాట్లాడినా, లేదా అమెరికన్ పాలసీస్పై వ్యతిరేకంగా ప్రవర్తించిన, అటువంటి ప్రొసెషన్స్లో పాల్గొన్న, వాటికి ఏదైనా ఊతం ఇచ్చినా, ఏదైనా ఒక చిన్నది యాంటీ అమెరికన్ యాక్టివిటీకి సంబంధించిన అంశం ఉంటే అది రిజెక్ట్ చేయటం. ఇక ఫినాన్షియల్గా మనం తీసుకుంటే ఇండిపెండెంట్గా వాళ్ళు అక్కడ ఉండగలరా లేదా, ఇంతవరకు ఉన్నటువంటి రూల్స్ కాకుండా ఇప్పుడు ఈవెన్ ద డిపాజిటర్స్ యొక్క కంప్లీట్ డేటా కూడా అడుగుతున్నారు. కాబట్టి దే ఆర్ టేకింగ్ అట్మోస్ట్, అంటే వాళ్ళు ఎలా చేస్తున్నారంటే ఫిల్టరింగ్ ప్రాసెస్ను ఇంకా మైన్యూట్ చేసేసారు. ఈవెన్ స్మాలెస్ట్ స్పెక్ ఆఫ్ డౌట్ ఉన్నా కూడా ఇమ్మీడియట్గా దట్ అప్లికేషన్ విల్ బి రిజెక్టెడ్. మరి ఇలాంటి ఒక ప్రతిపాదన తీసుకొచ్చి ఇమిగ్రేషన్ అనేటువంటిది పూర్తిగా, అంటే ఎంతవరకు నిలువరించగలమో అలా నిలువరించి కేవలం వాళ్ళ కంపెనీస్కు, వాళ్ళ దేశానికి, అక్కడ ఉన్న అమెరికన్స్కు ఉపయోగపడే స్టెమ్ ఏరియాస్లో, అలాగే ఏ ఫీల్డ్స్ అయితే, ఏ డొమైన్స్ అయితే అమెరికాకు ఉపయుక్తంగా ఉంటాయో వాటిలో ఉన్నటువంటి వాళ్ళను, అలాంటి వాళ్ళను మాత్రం వీసాలు ఇచ్చే ఒక ప్రతిపాదన ఈ ట్రైనింగ్ అనే పేరుతో ఇప్పుడు నిలువరించడానికి కారణం ఏంటి అంటే, వాళ్ళ డేటాబేసెస్ను మరింత రిఫైన్ చేస్తున్నారు. అలా రీడిజైన్ చేసి, వాటిని రీకాన్ఫిగ్యూర్ చేసి, ఫిల్ట్రేషన్ ప్రాసెస్ను మరింత, అంటే ఎంత దారుణంగానో చేసే ప్రయత్నం ఇప్పుడు అమెరికా చేస్తోంది. మరి ఈ నేపథ్యంలో భారతీయులు కూడా చాలామంది నిరాశకు గురవుతున్నారు. ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా దాదాపు 2 నుంచి 3 లక్షల మంది వాళ్ళ యొక్క వీసా, ఇమిగ్రేషన్ ఇంటర్వ్యూస్, B1 B2 ఇవన్నిటి ప్రాసెసింగ్ కోసం ఆగిపోయిన అప్లికేషన్స్ వెనక ఉన్నటువంటి ఆందోళన కూడా మనం గమనించాలి. అలాగే మనం ఎప్పుడూ ఒక విషయాన్ని మాట్లాడుకుంటూ ఉంటాం. అదేంటి అంటే, అమెరికా తీసుకుంటున్నటువంటి చర్యలను భారతీయులు కూడా గమనిస్తున్నారు. ముఖ్యంగా మనం ఇండియన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎప్పుడైతే మాట్లాడుకుంటామో, అమెరికా యొక్క ఉద్దేశం ఏంటి అంటే, ఇండియన్ ఇంటెలెక్చువల్ ప్రావెస్ను, మైట్ను ఢీకొనలేక ఇటువంటి చర్యలు చేపడుతోంది. కాబట్టి అమెరికా ఒక రకంగా పాక్షికంగా, ఒక రకంగా ఇండైరెక్ట్గా, పరోక్షంగా అంగీకరించినట్టే భారత్ యొక్క ఇంటెలెక్చువల్ సుపీరియారిటీని. మరి అక్కడ ఉన్నటువంటి ఎవరైతే ఎస్టాబ్లిష్డ్ పీపుల్ ఉంటారో, టెక్నాలజికలీ సౌండ్ అండ్ హూ కెన్ రియలీ కాంట్రిబ్యూట్ టు సొసైటీ, అలాంటి వాళ్ళు భారత్ కనుక తిరిగి వస్తే భారత్లో కూడా ఇటువంటి అద్భుతమైనటువంటి మిరాకిల్స్ మనం చేసుకోవచ్చు. మన యూత్ ఎవరైతే IITs లాంటి అద్భుతమైన సంస్థల్లో పట్టభద్రులే వచ్చినటువంటి వాళ్ళు వెంటనే ఎంఎస్కి అమెరికాకు పోకుండా ఇక్కడే ఉంటూ, ఇక్కడే వాళ్ళ యొక్క ప్రాజెక్ట్స్ చేసుకునేటువంటి ఒక ఈకోసిస్టమ్ను, టెక్నాలజికల్ ఒక సౌండ్ ఈకోసిస్టమ్ను మనం ఇక్కడ తయారు చేసుకోవాలి. వైబ్రెంట్ ఈకోసిస్టమ్ను మనం తయారు చేసుకోవాలి. దానికి NRIs యొక్క కాంట్రిబ్యూషన్ చాలా ముఖ్యం. ఈదర్ బై రిటర్నింగ్ టు ఇండియా ఆర్ బై కాంట్రిబ్యూటింగ్ ఫ్రమ్ దేర్. మీరు కనుక అలా చేయగలిగితే భారత్ యొక్క భవితవ్యం అద్భుతంగా ఉంటుంది. ట్రంప్ చర్యలు, అలాగే ఇక మీదట ఎందువల్ల అంటే ఒక హేట్రెడ్, వెంజెన్స్, డివిజన్ అనేటువంటిది అమెరికన్ సొసైటీలో ఇంప్లాంట్ అయింది. కాబట్టి ఇప్పుడు మనం చూస్తుంటే అక్కడ సోషల్ మీడియాలో ఇమిగ్రెంట్స్ అన్నా, వేరే దేశం వాళ్ళన్నా, వాళ్ళకి చాలా, అంటే ఒక వాళ్ళ దేశాన్ని కబళించి వేసే ఒక పారాసైట్స్ లాగా వాళ్ళు చూస్తున్నారు. ఒక డేంజరస్ ఇన్సెక్ట్స్ లాగా, లేకుంటే ఒక డేంజరస్ యానిమల్స్ లాగా, లేకుంటే ఎంటిటీస్ లాగా వాళ్ళు చూస్తున్నారు. కాబట్టి మనం ఆత్మగౌరవానికి ప్రతీకగా మనం భారత్కు తిరిగి కనుక వచ్చి, భారత్లోనే ఇటువంటి గొప్ప విజయాలను కనుక మనం సాధించగలిగితే, అసలు వేరే దేశాలన్నీ కూడా భారత్కి రావడానికి క్యూ కట్టే విధంగా మన దేశాన్ని మనం తయారు చేసుకోవాలి ఒక అద్భుతమైన శక్తిగా. ఎందువల్ల అంటే భారత్ ఎప్పుడు కూడా తన శక్తి సామర్థ్యాలను దుర్వినియోగం చేయదు. ఎందువల్ల అంటే మనకున్న సంస్కృతి అంత గొప్పది.
కేవలం మనకు టెక్నాలజీ అంటే పవర్ని ఇస్తుంది, కానీ సంస్కృతి డైరెక్షన్ ఇస్తుంది. మనకు టెక్నాలజీ అండ్ కల్చర్ రెండు ఉన్నాయి కాబట్టి ఒక సూపర్ మిరాకిల్ మనం భారత్లో చేయొచ్చు. కాబట్టి ఈ నేపథ్యంలో ఇటువంటి నిర్ణయాలు ఎన్నైనా రావచ్చు. అవి ఎన్ని అమలవుతాయో ఎన్ని అమలు కావో అది పక్కన పెడితే, ఖచ్చితంగా మనం అందరూ కూడా ఒక కామన్ గోల్తో ముందుకు వెళ్తూ మళ్ళా వీ హ్యావ్ టు మేక్ భారత్ గ్రేట్ అనే ఒక సంకల్పంతో మనం కనుక కదిలామంటే అద్భుతమైనటువంటి ఫ్యూచర్ మన ముందే ఉంటుంది. థ్యాంక్ యూ.